అందమైన అడవి ఉంది. అక్కడ పెద్ద చెట్లు, పచ్చని గడ్డి, రంగురంగుల పక్షులు, రంగుల పువ్వులు అన్ని చోట్ల ఉన్నాయి. పక్షులు ఆనందంగా కిలకిలలాడుతూనే గాలి వీచే పటాల మధ్యలో రహస్యమైన సూర్యరశ్ములు ప్రకాశిస్తున్నాయి. ఆ అడవిలో ఒక మంచి ఏనుగు పచ్చిగడ్డి తింటూ సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు. అతని పేరు బంటి. పొడవైన చెట్టు మీద ఒక చిలిపి కోతి కూర్చుంది. అతని పేరు సుద్ది. అతను చెట్టు కొమ్మలపై దూకుతూ నవ్వుతూ మల్లె పువ్వుల చురుకుగా తిరుగుతూ ఉంది. అంతలోకి దప్ 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 ఒక అడవి పంది వేగంగా పరిగెత్తొచ్చింది. అతని పేరు సోని. బంటి ఆశ్చర్యపోయాడు. సుద్ది చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకున్నాడు. కానీ సోని నవ్వుతూ ఆగాడు. భయపడకండి, నేనే అతనన్నాడు. మూడు కలిసి నవ్వారు. తర్వాత బంటి, సుద్ది, సోని కలిసి అడివంతా ప్రయాణం మొదలుపెట్టారు. వారు ఆడుకుంటూ నవ్వుతూ ఆనందంగా అడవి లోతుల్లోకి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక కాకి ఎగిరి వచ్చి కనిపించింది. అతని పేరు సోజు. అతను అడవి వార్తల రిపోర్టర్. నా స్నేహితులారా, నాకు ఒక పెద్ద వార్త ఉంది. అడవిలో ఒక ప్రదేశం ఉంది. అక్కడంతా ఆహారం, శుభ్రమైన నీరు మరియు భూమి పురుగులు కూడా లభిస్తాయి అని సోజు చెప్పారు. సోని ఆశ్చర్యంతో అడిగాడు, వాస్తవమేనా? బంటి అడిగాడు. అరటి చెట్లు ఉన్నాయా? సోజు నవ్వుతూ, అవును, ఖచ్చితంగా ఉన్నాయి అని సమాధానం చెప్పాడు. సుద్ది ఆనందంగా దూకుతూ, అయితే అక్కడికి వెళ్దాం అని చెప్పాడు. సోజు ముందుగా ఎగురుతూ దారి చూపించాడు. బంటి, సుద్ది, సోని అతని వెనుక వెళ్ళారు. ప్రయాణం మధ్యలో ఒక పెద్ద పాము కనిపించింది. పాము సిగ్గుగా అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు కోతి? సోజు ధైర్యంగా సమాధానం ఇచ్చాడు, స్వర్గం లాంటి ప్రదేశానికి అని. పాము కొద్దిగా నవ్వింది. అన్ని కథలు నిజం కావు అని చెప్పింది. కానీ సోజు ధైర్యంగా, మేము స్నేహం, నమ్మకంతో వెళ్తున్నాం అని చెప్పాడు. పాము కొద్దిసేపు ఆలోచించి చివరికి చిరునవ్వుతో దారిస్తుంది. చివరకు మిత్రులు అందమైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడి ఆహారం, నీరు, ఆనందం అన్నీ ఉన్నాయి. పక్షులు ఎగురుతూ, సూర్యుడు ప్రకాశిస్తూ ఉంది. మిత్రులు కలిసి కూర్చొని ఆనందంగా నవ్వుతూ ఆటపాటలు చేస్తూ సంతోషంగా ఉన్నారు. నిజమైన స్నేహం, ధైర్యం, మంచితనం ప్రతి ప్రయాణాన్ని ఆనందంగా మారుస్తుంది.